మేము దగ్గర ఉన్నాం. కానీ వీళ్ళందరూ కలిసినటువంటి తర్వాత, వీళ్ళందరూ దుష్ప్రచారం తర్వాత, వీళ్ళందరూ మేనేజ్మెంట్ తర్వాత అది వాళ్ళ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అధికారం వీళ్ళకు రాలే. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అధికారం కాదు, చేయకపోయినా అధికారం వస్తుంది. కానీ ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు అధికారం కోల్పోయిందని ఇప్పటికీ మీరు భావించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పాస్ పుస్తకాల మీద మోహన్ రెడ్డి గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వలన మాకు అధికారం పోలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే రైతులు ఉన్నాయో వాళ్ళ పుస్తకాల మీద స్థలాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించుకోవటం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులని చెప్పిన మాటలు, కొన్ని వ్యతిరేక విధానాలు ప్రజల వలన ఓడిపోయారని మీరు ఇప్పటికీ అనుకోవట్లేదా? కేవలం వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద లేదు, వాళ్ళు ముగ్గురు కలిసి రావడం వల్ల ఓడిపోయారని ఇప్పటికీ అనుకుంటున్నారా మీరు? నేను చెప్తే కదా, దుష్ప్రచారంతో పాటు, ముగ్గురు కలవడంతో పాటు, వీళ్ళకి కావాల్సిన ఛానళ్లతో పాటు అన్ని కలిపి చేయడంతో పాటు, వీళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ తో పాటు అన్ని జరగడం వల్ల గెలవడానికి అవకాశం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అయితే ఒకవేళ మేము ఆ రోజు తెచ్చినాడు, ఈ రోజు లేదనుకోవచ్చు. కేంద్రం ఇచ్చినటువంటి అది ల్యాండ్ టైటిల్ ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది, సంబంధం ఉంది. ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది. మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ అంతా మీరు మాత్రం ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినారు కాబట్టి, అది జనం నమ్మినారు కాబట్టి, జనం నమ్మేదానికి అవకాశం ఏర్పడే విధంగా చేసినారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి అది కూడా ప్లస్ అయింది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లస్లు పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి రావడానికి కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడినట్టు మీరైతే ట్యాపింగ్లు జరిగినాయి కాదు, ఇది మాత్రం గ్రేట్. మీరు మాత్రం ఏ ట్యాపింగ్లు జరిగినాయి, మిషన్లు ట్యాపింగ్లు జరిగినాయి మాట మీరు మాట్లాడలేదు. అక్కడి వరకు అయితే హ్యాపీగానే ఉండొచ్చు. ఎస్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉంది చూడండి సార్, మీ వాయిస్ మ్యూట్ ఉంది. లేదు, బాగానే వినిపిస్తా ఉంది. ఎస్ వినబడుతుంది. నమస్తే సార్ వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. 2 నెంబర్ 1 ఏంటంటే, ఏదైతే నో వర్క్ నో పే అని అయ్యన్న పాత్రుడు ఏదైతే ఇలా జరగాలని అనుకుంటున్నారో, గతంలో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎవరైతే కొంతమంది వాకౌట్ చేసి కొంతమంది రాలేదో వాళ్ళందరికీ పన్నియ అమౌంట్లు ఇప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, 1.5 year పాటు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి 3 సంవత్సరాల్లో రాబోతున్నాం, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని చెప్పి దిశానిర్దేశం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకటి ఉంది, ఆయనది ప్లే అయిన తర్వాత మీరు మాట్లాడేది కానీ బయట ప్లే అవుతుంది, చూద్దాం. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటే అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యం. వంశీకృష్ణ గారు ప్లీజ్. సార్ నమస్కారం అందరికి, ప్యానెల్లో ఉన్న పెద్దలు మోహన్ రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. సరే, అయ్యన్న పాత్రుడు గారు అన్నారు లైక్ నో వర్క్ నో పే, బాగానే ఉంది. దాని గురించి ఒక డిబేట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పులివెందుల ఎమ్మెల్యే మీకు ఆ టైమే ఇస్తాం ఈ టైమే ఇస్తాం అని మినిస్టర్లు అంటా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యేని చేసింది ప్రజలు, ప్రతిపక్ష హోదా ఇవ్వంది ప్రజలు. ఇవన్నీ కూడా ప్రజలు అన్నారు కాబట్టి మేమంటా ఉన్నాం కాబట్టి మేము స్వయంగా అంటున్నవేమీ కూడా లేవు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే ఒక మాట అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నుండి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ 23 సీట్లు గెలిచినప్పుడు 4 పార్టీల నుండి వెళ్ళిపోయాక 19 మంది మాత్రమే మిగిలినప్పుడు 18 మందిని సస్పెండ్ చేస్తే ఒకే ఒక్కడు మీ అందరికీ సమాధానం చెప్పాడు అసెంబ్లీలో. సో మీరు రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఎప్పుడూ కూడా వెళ్ళలా.
కానీ ఆయన అవమానపరిస్తే, ఆయన కుటుంబ సభ్యులను అనవసరంగా అవమానపరిస్తే ఆయన అది తట్టుకోలేక అసెంబ్లీలో నుంచి వెళ్ళిపోయారు. కానీ మీరు ప్రమాణ స్వీకారం వరకు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా అసెంబ్లీ మొహం చూడనటువంటి పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయనతో కలుపుకుని 11, ఆయన కాకుండా 10 మంది. ఇప్పుడు మాట్లాడాలనుకుంటే ఆ 10 మందికి వచ్చే సమయం ఆయన ఒక్కడే కూడా మాట్లాడొచ్చు. 11 మందికి వచ్చేసిన సమయం 10 మందికి వచ్చే సమయం ఆయన ఒక్కడే కూడా మాట్లాడొచ్చు. మాట్లాడరు. మరొకటి ఏంటంటే సార్, 2014 నుండి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలా. మధ్యలో 2017లోనో ఎప్పుడో నేను రాని అసెంబ్లీగా వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటారు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే, అంటే ప్రతిపక్ష హోదా ఇప్పుడు లేదనుకోండి, అది వేరే విషయం. అది కనుక అధికారం లేకపోతే అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. సో ఆ ధైర్యం లేకనే ఒక వంక ఏదైతే 2017లో ఒక వంక వెతుక్కుని అసెంబ్లీలోంచి బాయ్కాట్ చేశారో, ఇప్పుడు ఏమీ దొరక్క మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పేసేటటువంటి ఒక వంక అనమాట. అధికారం లేకపోతే అసెంబ్లీకి రాలేని వ్యక్తులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క వ్యక్తి ఉన్నా కూడా మిమ్మల్ని ఎదుర్కొన్నాడు, మీకు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. మరొకటి ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సార్, ఇప్పుడు ఆ అసెంబ్లీలో నుంచి వచ్చేటటువంటి జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు, ల్యాప్టాప్లు తీసుకెళ్లారు, అన్నీ చేశారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనాల్లో ఎమ్మెల్యే లెటర్లు పెట్టేసి దర్శనాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మంచిదే, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు గెలిపించి మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి అని అన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేదే క్వశ్చను. సరే, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మరొక వాదన ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తిడతారు. అవన్నీ తిట్టరు. కుటుంబ సభ్యుల పేరు తీసుకురారు, కుటుంబ సభ్యుల వ్యవహారాలు తీసుకురారు అసెంబ్లీలో. కేవలం మీరు 2019 నుండి 24 వరకు చేసినటువంటి స్కాముల గురించి ఎక్స్పోజ్ చేస్తారు. వాటికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి, దౌర్జన్యాల గురించి ప్రతిసారి అసెంబ్లీలో నిలదీస్తాం. అండ్ మేం చేసినటువంటి డెవలప్మెంట్ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాం. వాటిని ఎదుర్కోలేక మీరు అసెంబ్లీలోకి రాకుండా ఇట్లాంటి వంకలన్నీ చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ అడిగారు, పాదయాత్ర.